ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హెచ్యుఎల్, నెస్ట్లీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జియో ఫైనాన్షియల్, ఐచర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహేంద్ర, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,432, బీఎస్సీ సెన్సెక్స్ 83,355 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. నిఫ్టీ 500 23,525, బ్యాంక్ నిఫ్టీ 56,917 దగ్గర ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 38,878 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా ఈ 284 పాయింట్ల నష్టంతో ఐటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఏంటి కారణం ఏంటి? ఒకటి, ట్రంప్ టారిఫ్లకు సంబంధించినటువంటి అంశం. ఈ నేపథ్యంలో కూడా ఇన్వెస్టర్స్ కొంచెం నెమ్మదిగా అంటే వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు అనే చర్చలు ఒకవైపు, ఇంకోవైపు కూడా రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారనేది ఏంటి సార్? ఇదేనా కారణం? అవునండి, మెయిన్ గా ఇప్పుడే న్యూస్ వచ్చింది, అంటే న్యూస్ బ్రేకింగ్ వస్తుంది. ట్రంప్ నుంచి అంటే యుఎస్ నుంచి ఈ రోజు నైట్ కి మనకి ఫస్ట్ ఒక లెటర్ వస్తుంది టారిఫ్స్ గురించి అనే న్యూస్ రావటం మనం చూస్తున్నాము. అంటే మనం ముందుగా ప్లాన్ ప్రకారమే నెక్స్ట్ 1-2 days లో రావాల్సి ఉంది మన ఇండియన్ టారిఫ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఏ సెక్టార్స్ మీద ఎలా ఉంటాయి అనేది. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ చాలా కాషియస్ గా, చాలా నేరో రేంజ్ లో, ఈ మధ్య కాలంలో ఇంత స్మాల్ రేంజ్ లో ట్రేడ్ అవడం మనం చూడలేదు. నేరో రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. +/- 5-10 పాయింట్స్ అలా ట్రేడ్ అవుతున్న మార్కెట్స్ ప్రస్తుతానికి అయితే 20+ పాయింట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుందండి. మొత్తం మీద మన మార్కెట్స్ లాస్ట్ వీక్ చూసుకుంటే స్వల్ప నష్టాలకు గురైనాయి. అంటే 0.69% మన మార్కెట్స్ పడిపోయినాయి. ఫ్రైడే లాస్ట్ అవర్ లో రికవరీ జరిగింది. ఆ రికవరీతో స్వల్ప నష్టాలు అంటే 0.69% నిఫ్టీలో, అలాగే సెన్సెక్స్ లో లాస్ కనిపించింది. మెయిన్ గా లాస్ట్ మంత్ గా చూసినట్లయితే చక్కటి ర్యాలీస్ మనం చూసాము. అలాగే ఎఫ్ఐఎస్ దాదాపుగా $1.69 బిలియన్ ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ జూలైకి వచ్చేటప్పటికి స్వల్పంగా వాళ్ళు కూడా కాషియస్ నోట్ లో స్వల్ప మొత్తంలో కొంత అమ్మకాలు చేస్తున్నారు. అంటే 166 మిలియన్స్ మాత్రమే జూలైలో కొంత సేల్స్ చేసినట్టు, అంటే స్టాక్స్ అమ్మకానికి చేసినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద టెక్నికల్ గా అయితే స్ట్రాంగ్ ఫుటింగ్ లో మన మార్కెట్స్ ఉన్నాయండి. బై అండ్ డిప్స్ మోడ్ లోనే మన మార్కెట్స్ పొజిషనల్ ట్రేడింగ్ కి కానీ లేకపోతే ఇన్వెస్టింగ్ కానీ ఉన్నాయి. స్వల్ప కాలంలో కన్సాలిడేషన్ అనేది కామన్. అది ఇది ఒక హెల్తీ పుల్ బ్యాక్ కింద తీసుకోవచ్చు. ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ కింద చూస్తే 25,200 అనేది మనకి నిఫ్టీలో ఇమీడియట్ సపోర్ట్ గా ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూస్తే 25,700 అనేది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్. అట్లాగే కొంచెం బిగ్ రెసిస్టెన్స్ 26,000 ప్రాంతాల్లో బిగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 1000 పాయింట్స్ అవే మనకి 58,000 దగ్గర రెసిస్టెన్స్, అట్లాగే 56,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తున్నాయి. మొత్తం మీద లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా లేకపోతే కొంచెము షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా కానీ లాంగ్ అటెంప్ట్స్ చేయడం బెటరు, బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండడం బెటర్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ అడిగారు. సార్, నేను లాంగ్ టర్మ్ కి కన్స్యూమర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఒక 2 స్టాక్స్ చెప్తారని చెప్పండి సార్. అదే విధంగా లిక్కర్ స్టాక్ లో ఒక 2 స్టాక్స్ సార్. ఇక లాంగ్ టర్మ్ సార్, నేను చాలా రోజుల నుంచి లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, మంచి రేట్ అనే వచ్చింది. దీంట్లో కన్స్యూమర్ లో, లిక్కర్ లో 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సార్. లార్జ్ క్యాప్ వద్దు సార్, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాదు సార్. సో కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండి, కన్స్యూమర్ అంటే కన్సంప్షన్ అడుగుతున్నారా? సో కన్స్యూమర్ సెక్టర్ సార్, సెక్టర్ లో. ఈ రోజు కూడా మనం చూస్తే కన్సంప్షన్ స్టోరీ లేదా ఎఫ్ఎంసీజీ స్టోరీ బాగుంది. చక్కగా 1.5% ఓన్లీ ఇండెక్స్ ర్యాలీ జరుపుతుందంటే మనకి
ఎఫ్ఎంసీజీ సెక్టర్ కనిపిస్తుంది. అట్లాగే మీరు అడిగిన ఆల్కహాల్ స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే కొన్ని స్టాక్స్ ఈ మధ్య కాలంలో కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుత తరంలో అసలు సిబిఆర్ అని అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రేవరేజెస్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఆ స్టాక్ లో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. నేను నాట్కో ఫార్మా 1400 తీసుకున్నాను సార్, 15 ఇంకొన్ని యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ రేట్ లో తీసుకోవాలి? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటికల్ ఒక 15 4800 తీసుకున్నాను. అవి ఇంకొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి సార్ లాంగ్ కోసం? ఓకే అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుతం 5014 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాంగ్ అటెంప్ట్ కోసం ఇప్పుడు ప్రస్తుతం దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి. ఫర్దర్ గా ఈ స్టాక్ లో మళ్ళీ స్టాక్ ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ జరిపే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. నాట్కో ఫార్మా మాత్రం ప్రస్తుతము ఫాల్ తర్వాత కొంచెం రికవరీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ మాసం నుంచి ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ నుంచి చూస్తే కొంచెం టెక్నికల్ గా కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ స్టాక్ కొంచెం పైకి వెళ్తుంది. ఈ రోజు కొంచెం డిప్ తీసుకున్నప్పటికీ ఈ స్టాక్ ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ జరిపే ఛాన్స్ ఉందండి. సో మీరు యాడ్ చేసుకోండి. అరౌండ్ 950 940 ప్రాంతాల్లో ఫర్దర్ గా నాట్కో ఫార్మాలో పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, పీసీ జ్యువెలరీస్ 19 రూపీస్లో ఉన్నాయంట 1000 షేర్స్. తర్వాత ఇప్పుడున్నటువంటి రేట్లో ఉంచుకోవచ్చా, లేదంటే లాంగ్ టర్మ్ కోసం సేల్ చేయమంటారా అని అడుగుతున్నారు. అంటే ఈ స్టాక్ గతంలో చాలా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రికవరీస్ ఇవన్నీ చూస్తున్నామండి. ఇట్లాంటి ర్యాలీస్ అనేవి ఎగ్జిట్ ఆపర్చునిటీస్ కింద ఉపయోగించుకోవడం బెటర్ అండి. మేబీ ఇంకొక 10% అంటే 21, 22 ఆ ప్రాంతాలు వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటరు. టెక్నికల్ గా చూస్తే లాస్ట్ 4 సెషన్స్ నుంచే భారీగా పెరిగింది. అట్లాగే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువైందండి. సో కొన్నిసార్లు ఇవన్నీ ఆపరేటెడ్ కైండ్ ర్యాలీస్ ఉండొచ్చు. కాబట్టి ఈ స్టాక్ లో ఎగ్జిట్ ప్లాన్ చేసుకోండి. బెటర్ క్వాలిటీ నేమ్స్ లోకి రావడం బెటర్ అండి. రైట్ సార్, యోగానంద్ గారు అడుగుతున్నారు, కెన్ వి పర్చేస్ పీసీబీఎల్ ఎట్ దిస్ లెవెల్స్ అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ మనం చూస్తే ఇది 402లో ఉంది. కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఈ స్టాక్ మంచి స్టాక్ అయినప్పటికీ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఈ స్టాక్ కొంత టైం పడుతుందండి. అంటే ప్రస్తుతం ఈ స్టాక్ ఒక రేంజ్ లో స్టక్ అయిపోయింది. అరౌండ్ 350, అట్లాగే హైయర్ సైడ్ వచ్చేటికి 440. సో 440 బ్రేక్ అయిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఎస్ఈపిసి హోల్డ్ చేయొచ్చండి ఈ రేట్ లో? లేదంటే ఎస్ఈబిసి పిసి. ఓకే అండి. సో ఎస్ఈబిసి 13.47 ఉందండి. టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది ఈ స్టాక్. షార్ప్ అంటే చాలా ఫాల్ తర్వాత ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మార్చ్ నుంచి కన్సల్టేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి, స్టాక్ ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్, రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. రవీంద్ర కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నా దగ్గర టార్క్ షేర్స్ ఉన్నాయి సార్. అవి అన్ని యథార్థ హాస్పిటల్ ఎంటర్ కావచ్చా సార్? కంపెనీ నేమ్స్ అర్థం కాదండి, మళ్ళీ ఒకసారి యథార్థ హాస్పిటల్. టార్క్ అండి, టిఏఆర్సి టార్క్. ఓకే అండి, యథార్థ హాస్పిటల్ ఉన్నాయి. ఇంకా ఎక్కడ షిఫ్ట్ అవుతారండి? ఏ కంపెనీలో? యథార్థ హాస్పిటల్స్ అండి, ఢిల్లీ యథార్థ హాస్పిటల్ షిఫ్ట్ కావచ్చా? ఓకే, అంటే మీ దగ్గర ఉన్న స్టాక్ ఏంటండి? టార్క్ అండి, టిఏఆర్సి టార్క్ ఉన్నాయి. అంతరాజ్ గ్రూప్ అండి. టాప్ షేర్స్ ఉన్నాయి, వాటి నుంచి యథార్థ హాస్పిటల్ 187 ఉంది సార్. 186 అలా ఉందండి స్టాక్. ఈ స్టాక్ అంటే ఫండమెంటల్ గా అయితే మనకి యథార్థ హాస్పిటల్ బాగా కనిపిస్తుందండి. అంటే రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి, టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో కొంచెం డిప్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి. అరౌండ్ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత అరౌండ్ 580, 575 ఆ ప్రాంతాల్లో పొజిషన్ తీసుకోవచ్చు టార్క్ నుంచి ఎగ్జిట్ అయ్యి. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, ఐఎమ్ హోల్డింగ్ 50 GESC స్టాక్స్ విత్ 22% ప్రాఫిట్ లో ఉన్నారంట. షల్ ఐ హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్ అని అడుగుతున్నారు సార్. ఎగ్జిటా? GE షిప్పింగ్ అండి. GESC అవును సార్. GE షిప్పింగ్ 1022లో ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. స్లోగా పెరుగుతుందండి స్టాక్, అంత ఫాస్ట్ మూవ్మెంట్స్ కనిపించడం లేదు రీసెంట్ టైమ్స్ లో కూడా.
కొంచెం పేషెన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 6 months అండ్ అబౌవ్ టైం ఉంటే ఈ స్టాక్ లో కొంత రికవరీ ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి హోల్డ్ అని చెప్తాను స్టాక్ ప్రస్తుతం అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. మీతో మాట్లాడడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు సార్, కాలర్. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. డౌట్ అడగండి సార్. ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్కి మిడ్ క్యాప్ లో ఏ స్టాక్ తీసుకుంటే బెటర్? సార్ రామకృష్ణ గారు, ఐటీలో ఎఫ్ఎస్ఎల్ లో ప్రస్తుతం అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి. 370 రూపీస్ దగ్గర ఉంది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోవచ్చండి. రైట్ సార్. శివాజీ గారు ఉన్నారు కాలర్. శివాజీ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. 30 సెకండ్లో నావా ఎలా ఉంది? టెక్నికల్ ఎలా ఉంది? ఎక్కడ ఎంటర్ కావచ్చు? ఏ రేట్ ఎంటర్ కమ్మంటారు? ఓకే, నవా అండి. నావా 30. ఓకే ఓకే. రీసెంట్ గా కంపెనీ కూడా బైబ్యాక్ చేసిందండి. అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్ దగ్గర బైబ్యాక్ జరిగింది. బైబ్యాక్ జరిగిన తర్వాత ఈ స్టాక్ చాలా షార్ప్ గా పెరిగింది. ఆల్మోస్ట్ 620 దాకా వెళ్ళడం చూసాము. ప్రస్తుతం 596 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో మీరు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే అరౌండ్ 560, 570 ప్రాంతాల్లో అనువుగా కనిపిస్తుంది. టెక్నికల్ గా సపోర్ట్స్ అక్కడ ఉన్నాయి. మేబీ ఈ కరెక్షన్ లో ఈ పుల్ బ్యాక్ లో కనుక 570 వస్తే మీరు బై చేసుకోండి. అట్లాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ కనుక చూస్తే 805 ఉందండి. మంచి ర్యాలీ చూస్తున్నాము ఇప్పుడు. ప్రస్తుతం మంచి ర్యాలీలో స్టాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 740, 750 మధ్యలో ఉన్నాయి. ఆ ప్రైస్ పాయింట్ లో ఎంట్రీ తీసుకోండి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, బజాజ్ ఫైనాన్స్, సిడిఎస్ఎల్, బిఎస్సి ఈ మూడిట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 1783 ఉంది, 923 ఉంది. సిడిఎస్ఎల్ 1783, తర్వాత బిఎస్సి 2647. ఓకే, బిఎస్సి కొంచెము హై ప్రైస్ అనిపిస్తుంది. అంటే రీసెంట్ టైమ్స్ లో వన్ వేగా పెరిగిపోయింది స్టాక్. అలాగే కొంత పుల్ బ్యాక్ కరెక్షన్స్ కూడా చూస్తున్నాం ప్రస్తుతం. బిఎస్సి అయితే కొంచెం లాంగ్ టర్మ్ అయినప్పటికీ ఈ ప్రైస్ పాయింట్ లో నేను సజెస్ట్ చేయనండి. అంటే కొంచెం వెయిట్ చేయండి, ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చూడొచ్చు. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ కూడా 1 lakh crores దాటిపోవటము, షార్ప్ ర్యాలీస్ ఈ స్టాక్ లో చూడటం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. మీరు నిజంగా లాంగ్ టర్మ్ కోసం అయితే సిడిఎస్ఎల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పుల్ బ్యాక్స్ బై ఏదన్నా డిప్స్ తీసుకున్నప్పుడు అరౌండ్ 1640, 1630 ఆ ప్రాంతాల్లో సిడిఎస్ఎల్ బై తీసుకోవచ్చు అండి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు అండి. 922 ఉంది. సార్ శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, సిఎంఎస్ 525 లో ఉందంట, తర్వాత క్యాంపస్ 370లో ఏంటి సేల్ చేయమంటారా ఉంచొచ్చా? సిఎంఎస్ ఇన్ఫో 525 సార్. తర్వాత క్యాంపస్ 370 ఈ రెండు ఉంచమంటారా, తీసేయచ్చా? లేదండి, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ప్రజెంట్ మంచి ర్యాలీ చేస్తుంది. రీసెంట్ గా మనకి ఒక లో వచ్చి 430 వచ్చింది మే నుంచి చక్కగా స్టాక్ ర్యాలీ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గా అప్ ఉన్నట్టు కనిపిస్తుందండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. అలాగే క్యాంపస్ అండి, క్యాంపస్ సార్ 370లో ఉందంట. క్యాంపస్ యాక్టివ్ మాత్రము కన్సల్టేషన్ అవుతుందండి. ఇంకా కన్సల్టేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం హై కాంపిటీషన్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఉంది, ఫుట్వేర్ సెగ్మెంట్ లో. కాబట్టి ఈ స్టాక్ ని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయొచ్చండి, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ వెంకటనారాయణ గారు ఉన్నారు. వెంకటనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు. డ్రీమ్ ఫోక్స్ ప్రెస్ ఎంట్రీ తీసుకోవచ్చా? ఏంటండి అది? డ్రీమ్ ఫోక్స్ అండి. సర్వీసెస్ లిమిటెడ్ 179 ఉంది. అవునవును. ఇంకొకటి జ్యోతి ల్యాబ్స్ అండి. జ్యోతి ల్యాబ్స్. రైట్ సార్. ఓకే అండి. ఓకే. సో డ్రీమ్ ఫోక్స్ అయితే నాన్ స్టాప్ గా పడుతుందండి. రీసెంట్ టైమ్స్ లో వీక్ అయిపోయింది స్టాక్. ఇంకా రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయదగ్గ స్టాక్. కేవలం రేట్ తక్కువగా ఉందని మీరు ప్లాన్ చేసుకుంటే స్టక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అవాయిడ్ చేయండి, టోటల్ గా అవాయిడ్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు రివ్యూ చేసుకొని, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రివ్యూ చేసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ల్యాబ్స్ కూడా కొంచెం ఫాల్ తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ 3 క్వార్టర్లీ రిజల్ట్స్ బాగలేదు. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేసి తీసుకోవడం బెటర్ అండి. ప్రస్తుతానికి 2 స్టాక్స్ కూడా రిజల్ట్స్ వచ్చేదాకా హోల్డ్ చేయండి మీ డెసిషన్.
రైట్ సార్, నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. ఆర్ పవర్ ఒక 50,000 షేర్లు ఉన్నాయి సార్. నాకు ఎవరేజ్ 18 రూపీస్. ఒక్కసారి స్టాక్ నేమ్. ఆర్ పవర్, రిలయన్స్ పవర్. ఓకే. 50,000 ఉంది సార్. 18 రూపీస్ ఎవరేజ్ ఉంది. నాకు 2018 నుంచి ఉన్నది హోల్డింగ్ ఉంది. ఓకే, క్వశ్చన్ ఏంటండి? సార్ 2018 నుంచి హోల్డింగ్ ఉన్నాయి. ఐపీఓలో వచ్చిన 17 షేర్లు ఉన్నాయి. తర్వాత ఎవరేజ్ చేసుకుంటే 18 రూపీస్ పట్టయినా. ఇప్పుడు అది హోల్డ్ చేయాలి సార్ లాంగ్ టైం, ఇంకా 2-3 ఇయర్స్. మళ్ళీ ఇంకోటి పటేల్ ఇంజనీరింగ్ సార్. పటేల్ ఇంజనీరింగ్ అది 2000 ఉన్నాయి. ఓకే, కొంచెం రికవరీ పాత్ లో ఉందండి రిలయన్స్ పవర్. చిన్నగా ఈ స్టాక్ లో కొంత మూవ్మెంట్ మనం చూస్తున్నాము, స్టడీ మూవ్మెంటే చూస్తున్నాము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ బాగానే ఉందండి, హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మీ మైండ్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు లాంగ్ టర్మ్ లో చక్కగా హోల్డ్ చేసి యావరేజెస్ చేసుకుని ఎట్లా ఈ స్టాక్ లో 4 బ్యాగర్ కింద మీకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. కాకపోతే ఈ స్టాక్ 52-53 రూపీస్ కనుక కట్ కానంత కాలం మీరు హోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇన్ కేసు అది కట్ అవుతుంటే ఒకసారి ఎగ్జిట్ ప్లాన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలా లేదనేది అప్పుడు ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉందండి. కొన్ని కేసులు ఎన్సిఎల్టీలో, అట్లాగే లోన్స్ అవన్నీ క్లియర్ కావాల్సింది. ప్రస్తుతానికి అయితే మేనేజ్మెంట్ చిన్నగా రికవరీ చేసే ప్రాసెస్ లో ఉంది ఈ కంపెనీని. మేబీ పవర్ సెక్టర్ భూమ్ లో ఉండడం ఎన్ని కారణాలు కావచ్చు. కాబట్టి ఒక స్టాప్ లాస్ తోనే హోల్డ్ చేయండి. తర్వాత పటేల్ ఇంజనీరింగ్ అయితే కొంచెం మూవ్మెంట్ డల్ గా ఉందండి. స్టాక్ లో ప్రమోటర్ చనిపోవడం, అంటే చైర్మన్ చనిపోవడం, తర్వాత సరైన మేనేజ్మెంట్ టీం లేదు ప్రస్తుతానికి ఈ కంపెనీలో. అందువల్ల ఈ స్టాక్ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి మార్కెట్ లో. ప్రస్తుతం 40 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వీలైతే ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోయింది. సార్ హరీష్ అనుమోలు అడుగుతున్నారు సార్ కామెంట్. ఇండియన్ హోటల్స్ ఒకటి, తర్వాత అమర్ రాజా హోల్డ్ ఆర్ సేల్? సో ఇండియన్ హోటల్ అయితే హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతానికి ఈ భూమి ఉంది, హోటల్ సెగ్మెంట్ అట్లాగే టూరిజం అంతా బాగుంది కాబట్టి ఇండియన్ హోటల్ హోల్డ్ చేయొచ్చు. అమర్ రాజా అయితే కొంచెం పేషెన్స్ కావాలండి. అంటే ఎన్ని క్యాపెక్స్ జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లార్జ్ క్యాపెక్స్ లో వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతం స్టాక్ లో మీకు కొంచెము కన్సల్టేషన్ కనిపిస్తుంది నెక్స్ట్ 1 year దాకా. 1 year తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొత్త ప్లాంట్ ప్రొడక్షన్ అన్ని వచ్చేదాకా. సో 2 స్టాక్స్ లోనూ కొంచెం పేషెన్స్ ఉండాలి. రైట్ సార్, పునగంటి సుబ్బారావు గారు అడుగుతున్నారు. ఈ కోరమండల్ ఒకటి, తర్వాత ఫర్టిలైజర్స్, కోరమండల్ ఫర్టిలైజర్ ఒకటి, ఆ తర్వాత NACL అనేది మర్జ్ అవ్వడం ఇన్వెస్టర్స్ కు మంచిదా కాదా అని అడుగుతున్నారు. ఏ ఇన్వెస్టర్స్ కండి? కోరమండల్ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ పడదండి. NACL ఇన్వెస్టర్స్ హ్యూజ్ గా బెనిఫిట్ అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 64 నుంచి 265 దాకా ఈ స్టాక్ వెళ్ళింది. ప్రస్తుతం 251 ఉంది. సో NACL షేర్ హోల్డర్స్ కి మంచి రిటర్న్స్ వచ్చాయి షార్ట్ టర్మ్ లో కూడా. కాబట్టి మంచిదేనండి. అంటే లాంగ్ టర్మ్ వ్యూలో చూసినప్పుడు మంచిదని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు కాలర్. సుబ్బారావు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ సిమెన్స్ ఎనర్జీ అమల్ షేర్లు తీసుకోవచ్చండి ఈ రేట్లో? సిమెన్స్ ఎనర్జీ అమల్, AMAL అమల్, AMAL అమల్. ఓకే, అమాల్ లిమిట్. ఓకే అండి. అమల్ 773 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉందండి. స్టాక్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది, స్టాక్ వెళ్తూ ఉంది. అలాగే 52 వీక్ హై దగ్గరికి వస్తూ ఉంది స్టాక్. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి, స్టాక్ ఇబ్బంది ఏం లేదు. అట్లాగే మీరు అడిగిన సిమెన్స్ ఎనర్జీ అయితే కొత్తగా మొన్న ఈ మధ్య కంపెనీ నుంచి స్పిన్ ఆఫ్ అయ్యి ఈ స్టాక్ చక్కగా పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే చక్కగా పెరిగింది, పుల్ బ్యాక్ అయిపోయింది, మళ్ళీ పెరుగుతుంది. హోల్డ్ చేయండి మీరు. సిమెన్స్ ఎనర్జీ అయితే ప్రస్తుతం 2994 దగ్గర ఉంది. మీరు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా కానీ 1 or 2 years హోల్డ్ చేస్తే ఈ స్టాక్ లో డీసెంట్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. గిరినాథ్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్. కెన్ ఐ హోల్డ్ KPR మిల్స్? వాళ్ళు తీసుకున్న ప్రైస్ వచ్చేసి 920లోనంట సార్, ఇంకా కంటిన్యూ చేయమంటారా అడుగుతున్నారు. ప్రజెంట్ 1147 ఉంది. కంటిన్యూ చేయొచ్చండి. స్టాక్ లాస్ట్ క్వార్టర్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ రిజల్ట్స్ లో
నెక్స్ట్ క్వార్టర్ లో బాగానే ఉండొచ్చు అనిపిస్తుంది. త్వరలోనే రిజల్ట్స్ ఉన్నాయి. సో ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఆల్రెడీ మీరు కొంత ప్రాఫిట్ లో ఉన్నారు. స్టాక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా రైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హోల్డ్ అండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.